నేను మామిడికాయ ముక్కలన్నీ కట్ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ గిన్నెకి తీసుకున్నానండి. కొలతలు చెప్తున్నాను నేను మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి. సో ఈ గిన్నెకైంది ఒక గిన్నెకైంది ఇది మొత్తం గిన్నెన్నర అయింది, గిన్నెన్నర. సో దీని ప్రకారం మనం ఉప్పు అయినా, కారం అయినా, మెంతిపిండి అయినా, ఆయిల్ అయినా మొత్తం ఈ కొలతలతో ప్రకారం నేను చెప్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, పక్క కొలతలతో బాగా వస్తుంది పచ్చడి. మనకి కట్ చేసుకున్న తర్వాత ఇలా జీడి ఉంటుందండి, అది మొత్తం పెంక్ అంతా తీసేయాలి. లోపలిది తీసేస్తే ఇంకొక లేయర్ కూడా ఉంటుంది, అలా పేపర్ లాగా ఉంటుంది, సన్నగా మెరుస్తూ ఉంటుంది, అది కూడా తీసేయండి. సో అలా అవన్నీ తీసేసుకున్న తర్వాత ఆ పేపర్ కూడా తీసేసుకొని మంచిగా అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తడి ఏమీ అంటకూడదండి, తడి వస్తే పచ్చడి పాడైపోతుంది. అలా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఈ గిన్నెతో నేను మామిడికాయ ముక్కలు మనకి గిన్నెకి మళ్ళీ ఇంకొక గిన్నె సగానికి అయినాయి కాబట్టి ఒక గిన్నె ఆయిల్ సరిపోతుందండి. ఇలా నిండుగా ఒక ఆయిల్లో తీసుకున్నాను. ఇది పల్లి ఆయిల్ అండి. నేను షార్ట్ పెట్టాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో, వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర కారం ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. నేను పల్లి నూనె పట్టించింది, ఇది గ్రైండ్ ఏమంటారు, గానుగా అంటారు కదా, గానుగతో అది చేపించింది అనమాట. ఈ ఆయిల్ ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది స్మెల్ కూడా. వాళ్ళ దగ్గర మెంతిపిండి దొరుకుతుంది, కారం చాలా. నేను షార్ట్ పెట్టాను చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 5-6 ఇలా తుంచి వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి ఆయిల్, ముందే కలుపుకోకూడదు. మామిడికాయ ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్, ఫస్ట్ ఆవు పిండి కలుపుకున్నాము. ఆవు పిండి నాకు ఈ గిన్నెతో గిన్నెన్నర అయినాయి కదా మామిడికాయ ముక్కలు. సో దానికి నేను ఈ కప్పుకి ఆవు పిండి తీసుకుంటున్నాను. అలాగే కప్పు సగానికి నేను మెంతిపిండి తీసుకుంటున్నాను. మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. నేను దీంట్లో కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను. సో ఫస్ట్ ఇవి కలుపుకుందాము. మెంతిపిండి చూసేసుకోండి, ఎందుకంటే 1:2 రేషియోలో వేసుకోవాలి. ఆవపిండి 1 కప్ వేసుకున్నాను. ఆవపిండి 1 కప్ వేసుకుంటే మెంతిపిండి 1/2 కప్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కారం చెప్తాను. దీనికి గిన్నెన్నర అయినాయి ముక్కలు. నేను దీనికి చూడండి, గిన్నెకి ఇంత తీసుకున్నాను, అంటే కొంచెం హాఫ్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారం తినే వాళ్ళైతే, ఇది నేను షార్ట్ పెట్టాను వీడియో ఆల్రెడీ, వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను కారము. 3 మ్యాంగోస్ అంట, అవి 3 కలిపిస్తారు యాక్చువల్గా. సో నేను ఇలా విడివిడిగా తీసుకున్నాను. ఇది మొత్తం గిన్నెకి పైనకి వచ్చింది కొంచెం. సో ఇదంతా పోస్తున్నాను. సాల్ట్ నేను ఈ కప్పుకి మొత్తం కప్పు తీసుకున్నాను, కొంచెం పెద్ద కప్పు ఇది. సాల్ట్ ఒకవేళ మీకు చూసి వేసుకోండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. నేను దీంట్లో కొంచెం ఆపుతున్నాను, ఒకవేళ మళ్ళీ చూసి వేసుకుంటారు సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకోండి ఫస్ట్. ఇప్పుడు వెల్లుల్లి వేసేసుకున్నాను. వెల్లుల్లి నేను ఒక 2 గుప్పలు వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసేసుకోండి. 2 గుప్పలు వేసేసాను. ఇవి కూడా నేను రైతు బజార్లోనే తీసుకొచ్చాను, ఆల్రెడీ వలిచినవి ఇవి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ వదిలేసేయండి. ఎందుకంటే మనకి ఎలాగో ఆయిల్ హీట్ ఎక్కే ఉంటుంది కదా, అది ఆరిపోవాలి కదా, టైం పడుతుంది. సో అది మొత్తం బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ కలుపుకోవాలి.
సో ఇవన్నీ ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా అంటే ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనకి ఆయిల్ కూడా చల్లారిపోతుంది, అప్పుడు ఆయిల్ కలిపేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 1 అవర్ అయిందండి పక్కన పెట్టుకొని. ఆయిల్ కూడా మొత్తం చల్లారి పడిపోయింది, అంటే గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. ఆయిల్ కొంచెం మిగిలిందండి. ఇదంతా బాగా కలుపుకోండి, కారం అంతా కలిసేలాగా, పిండి అంతా. ఈ టైంలో భలే ఉంటుంది కలిపేటప్పుడు స్మెల్. నేను అలాగే మామిడికాయ పులుసు కూడా పెడతాను, అది ఇంకా అసలు చేపల పులుసు లాగా ఉందండి. మీరు నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. అది మేము కూడా యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రై చేశాను, అది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది అది. అసలు ఇదంతా అయిన తర్వాత మనకి ఇదంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అన్నం కలుపుకొని తింటే ఉంటుంది మజా, చాలా బాగుంటుంది. యాక్చువల్ కొంతమంది పచ్చి నూనె పోస్తారంట, నేను విన్నాను. పచ్చి నూనె పోస్తారు చాలామంది, నేనైతే కాగబెట్టిందే పోస్తాను. ఆయిల్ నాకు కొంచెం మిగిలింది, ఆయిల్ చూసి పోసుకోండి. ఉప్పు కూడా ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కూడా కలుపుకోండి. నేను ఇప్పుడు చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అంతే అండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అసలు వ్యూసే రావట్లేదు, కొంచెం చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. నేను అలాగే ఆయిల్ వాళ్ళది కూడా పెట్టాను. నేను ఆయిల్ వాళ్ళు అక్కడే ఇన్స్టెంట్ కూడా చేసిస్తారంట. ఓకే అండి, మరి మీకు ఎన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాను. బాయ్ బాయ్.